హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యాస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఈ రోజు మన ఛానల్లో రెసిపీని కాకుండా ప్రతి ఇంట్లో మరియు ప్రతి కర్రీలో ఖచ్చితంగా యూస్ చేసుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని 3 నెలల పాటు ఫ్రిడ్జ్ అవసరం లేకుండా ఫ్రెష్ గా ఎలా స్టోర్ చేయాలో చూపించబోతున్నాను. మనం బయట నుంచి తెచ్చుకునే అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా మన ఇంట్లో మన చేతులతో హైజీనిక్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని చేసుకుంటే ఆ తృప్తే వేరు. ఎందుకంటే మార్కెట్ లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ప్రిజర్వ్ చేయడానికి వారు ఎన్నో కెమికల్స్ ని యూస్ చేస్తారు. మరియు ఒక్కొక్కసారి అల్లాన్ని ఇంకా వెల్లుల్లిని సరిగా క్లీన్ కూడా చేయరు. అందుకోసమే నేను ఈ రోజు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కనీసం 3 నుండి 4 నెలల పాటు ఫ్రెష్ గా ఉండేలా మరియు ఏ కర్రీలోకి వాడుకున్నా అప్పుడే రుబ్బుకున్న టేస్ట్ వచ్చేలా చేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అల్లం మరియు వెల్లుల్లిని శుభ్రంగా వాష్ చేసుకుని ఆ తర్వాత అల్లం మరియు వెల్లుల్లి పొట్టుని తీసుకోవాలి. పొట్టు తీసిన తర్వాత అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తడి లేకుండా కంప్లీట్ గా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ అల్లం ముక్కలు మరియు వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీలోనికి వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ అల్లాన్ని తీసుకున్నాను. ఒకవేళ అల్లం అనేది ముదురుగా ఉంటే మిక్సీ పట్టడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది మరియు వెల్లుల్లిని ఎక్కువ మోతాదులో వేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇందులోనే వాటర్ ని పోయకుండా మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ ని రుబ్బిన తర్వాత మిక్సీ మూత తీసి ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి మరొకసారి మూత పెట్టి ఒక పల్స్ ఇవ్వాలి. చూడండి, ఇలా పేస్ట్ అనేది స్మూత్ గా వస్తుంది. ఇలా రుబ్బుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక గ్లాస్ జార్ లోకైనా లేదా ఒక గ్లాస్ కంటైనర్ లోకైనా వేసుకోవాలి. ఇలా గ్లాస్ జార్ లోకి తీసుకున్నాక ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పై నుంచి 2-3 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఎక్కువ కలపకుండా ఇలా లైట్ గా కలుపుకొని తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కి ఇది ప్రిజర్వేటివ్ లా పనిచేస్తుంది. మీరు ఎంత క్వాంటిటీలో ఈ పేస్ట్ ని చేసుకోవాలనుకున్నా అల్లం మరియు వెల్లుల్లిని 1:1 రేషియోలో తీసుకోవాలి. అప్పుడే ఈ పేస్ట్ అనేది మరీ గట్టిగా లేదా మరీ లూజ్ గా అవ్వకుండా ఉంటుంది. అంతేనండి, పర్ఫెక్ట్ పద్ధతిలో ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ అయిపోయినట్టే. ఈ పేస్ట్ ని వాటర్ తగలకుండా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకుంటే కనీసం 3 నుండి 4 నెలల పాటు ఫ్రెష్ గానే ఉంటుంది. అన్నట్టు ఈ పేస్ట్ ని ఫ్రిడ్జ్ లో ఉంచితే మరొక 2 నెలల పాటు పాడవకుండా ఉంటుంది. మరి మీరు కూడా ఈ ప్రాసెస్ ని ఫాలో అవుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.